ఒంగోలు కర్నూలు రోడ్లోని 38వ డివిజన్ నందు వైసీపీకి చెందిన జల్లెళ్ళమూడి లక్ష్మీనారాయణ, సాయన అంజయ్య, చెన్నంచెట్టి రాంబాబు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ రావు, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీడీపీ అభ్యర్థి శ్రీ బిఎన్ విజయకుమార్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరడం జరిగింది. వారితో పాటు అనుచరులు మరియు కుటుంబ సభ్యులు 50 మంది వైసీపీని వీడి టీడీపీలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. నాటి పాలకులు పరిపాలించిన తీరు అభివృద్ధన్న మాట ఎక్కడ కనబడలేదు. జనార్దన్ ఎమ్మెల్యేగా గెలిచినంక నేడు ఒంగోలు అభివృద్ధి ఎంతో జరిగని చూడు. మాటిస్తే తప్పనోడు వెనుకంజా వేయనోడు, దమ్మున్న నాయకుడమ్మా జనార్దనన్న పేదవాళ్ళ తోడు నీడరా. దమ్మున్న నాయకుడమ్మా జనార్దనన్న పేదవాళ్ళ తోడు నీడరా. అగో కార్యకర్తలండగుంటడు, జనార్దనన్న కనురెప్పగా చూసుకుంటాడు. కార్యకర్తలండగుంటడు, జనార్దనన్న కనురెప్పగా చూసుకుంటాడు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. సూరారెడ్డిపాలెము, మొటుమాల, పొందూరు, త్రోవగుంట, కరవది, మద్రాసు, కలకత్త వైపు రోడ్ల అభివృద్ధిని చేయించెను మన అన్న. ఒంగోలు అభివృద్ధికి నాంది మన రోడ్లన్న. కారు మంచి తముకల మొటుమాల వంతనేసే, కొత్తపట్నం నల్లబాగుపై జనార్దనన్న వంతెన నిర్మించినాడురా. కొత్తపట్నం నల్లబాగుపై జనార్దనన్న వంతెన నిర్మించినాడురా. గమల్లపాలెం మోటుమాలకు ఓయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు. గమల్లపాలెం మోటుమాలకు ఓయన్నలార డబుల్ రోడ్డు వేయించిండు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను. పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది.
చదువుకునే పిల్లలకు వసతి గృహాలు కట్టించే, తాగునీటి కోసమన్న ఆర్వో ప్లాంటు వేయించే, రైతుల బాధ చూసి మారుమూల గ్రామాలకు కోతలేని కరెంటు రైతులకు అందించే, కరెంటును ఆదా చేసే ఎల్ఈడి బల్బులిచ్చే, అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చెను మన రైతులకు సబ్ స్టేషన్లు గట్టించే, అదనపు ట్రాన్స్ఫర్లు తెచ్చెను మన రైతులకు సబ్ స్టేషన్లు గట్టించే, అగో జీవితాల్లో వెలుగు నింపెను రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను అన్నా, జీవితాల్లో వెలుగు నింపెను రైతన్నలకు కోతలేని కరెంట్ ఇచ్చెను. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను, పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు, ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి, ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దన్కు ఎదురేముంది. అంగన్వాడి పంచాయతీ భవనాలను నిర్మించే, తుఫాన్ షెల్టర్ శ్రీ శక్తి గోపాల్ మిత్ర భవనాలు, సైక్లోన్ షిప్ ల్యాండింగ్ సెంటర్లు స్థాపించే, పేదవారందరికీ ఉపాధి హామీ కల్పించే, అర్హులైన పేదోళ్లకు 6 లక్షలు ఇండ్లిచ్చే, అగా అభివృద్ధికి మారు పేరురా జనార్దనన్న అందరికీ అయిన వాడురా, అభివృద్ధికి మారు పేరురా జనార్దనన్న అందరికీ అయిన వాడురా. అన్న కార్యకర్తలండగుంటడు జనార్దనన్న కలుపుగోలు మనస్తత్వము, కార్యకర్తలండగుంటడు జనార్దనన్న కలుపుగోలు మనస్తత్వము. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను, పేదల అభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు, ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి, ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలాల జనార్దన్కు ఎదురేముంది. గుర్తుంచుకోండి. రెడీ ఓకే ఈ వాటిలో వాళ్ళందరినీ కూడా ఇన్స్పైర్ చేసి ముందుకు పోవాలి. అయిపోయింది మెజార్టీ తెచ్చారు. జనార్దన్ గారు నిన్న ఉదయం సాయంకాలం చెప్పారు, ఇప్పుడు చూడండి ఎంత జనం వచ్చారు. కార్యక్రమం కుమార్ గారికి కూడా అట్లా జరుగుతుంది. ఎంపీ గారికి కూడా మనం ఒక్కసారి మాగల శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం. మిగిలిన లిచినాలు పక్కకు రండి. కార్యకర్తలందరూ చెబుతున్నాం, ఒక రాళ్ళు ఉన్నాయంట, 2 రాళ్ళు శిల్పి ఒక రాయిని బొమ్మని చేస్తాను వచ్చుకుంటావా అనంట, ఒక రాయి వచ్చుకోనని చెప్పిందంట. ఉన్న రాయి అన్నంట నన్ను చేసి ఒప్పుకుంటారనంట. దాన్ని బొమ్మని చేశాడంట. రాజుగారు దాన్ని గుళ్ళో పెట్టి పూజ చేశాడంట. టెంకాయ కొట్టేదానికి 2వ పొచ్చరాయి ఒప్పుకున్నాన్ని ఇచ్చేశారు. చూద్దాం అన్నా అన్న ఒకసారి చూడు ఒకసారి. ఓకే ఓకే వచ్చేయండి సార్. ఈరోజు కర్నూలు రోడ్ 38వ వార్డు నుంచి నాయకులు కార్యకర్తలు చాలా మంది చేరారు. సాయన అంజయ్య, అట్లానే రాంబాబు, అట్లానే జిల్లెల మూడి లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ ఇంకా కార్యకర్తలు చాలా మంది మన జనార్దన్ గారు, విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో, అట్లానే మాగంటి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో చేరారు. రేపు రాబో ఎన్నికల్లో బాగా అఖండ మెజార్టీ తోటి తెలుగుదేశాన్ని గెలిపించి వీళ్ళందరినీ ఎంపీ గారిని మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి ఎంతో అవమానం చేశారు. అందువల్ల అందరూ ప్రజలు ఈ రంగా ఈ నియోజకవర్గంలో
ఎప్పుడు ఇక్కడే ఉంటున్న వ్యక్తి మాగంటి శ్రీనివాసరెడ్డి. అందువల్ల ఆయన మనం ఎంతో చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లానే జనార్దన్ గారు ఎన్నో మంచి పనులు చేశారు, వారిని కూడా చేసుకోవాలా. అట్లానే మన విజయ్ కుమార్ గారు చేసి పనులు చేస్తాడు, ఎవరికి చెప్పడు అట్లాంటి మనిషి. వీళ్ళు రోషి గారిని, ముఖ్యమంత్రి గారు రోషి గారిని చనిపోతే పలకరించడానికి కూడా పోలేదు. దాంట్లో ఉన్న వైశ్య నాయకులు ఎక్కడన్నా ఏందయ్యా పోయి కనపడాలా అని బాధ్యత కూడా లేకుండా చేశారు. అది ఎంతో క్షమించరాని విషయం. అందువల్ల వైశ్యులు అందరూ అన్ని కులాల వారు బాగా తెలుగుదేశం కేసి అఖండ మెజార్టీతోటి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అట్లానే వీళ్ళందరూ అంజయ్య వీళ్ళు కార్యకర్తలు వాళ్ళ టీం పాడుపడతారు. బుజ్జి యువ నాయకుడు, అట్లానే లక్ష్మీనారాయణ, అట్లానే రాంబాబు, అట్లానే సాయి నంజీ గారి ఆధ్వర్యంలో మిగతా కార్యకర్తలందరూ చేరి ఇక్కడ బాగా అఖండ స్వాగతం పలికారు. జనార్దన్ గారికి, అట్లానే విజయ్ కుమార్ గారికి, ఇట్లా మీడియా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే తెలుగుదేశంలోకి రావడానికి వైసీపీ 5 సంవత్సరాల్లో ప్రజలని ఎలాగా ఇబ్బంది పెట్టిందో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తే తెలుస్తుంది. ఈ కార్యక్రమం కాదు, ఇంకెన్నో కార్యక్రమాలు ప్రజలని ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పొప్పచెట్టి శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆయన విగ్రహానికి పెట్టడానికి వచ్చారు, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. అది కూడా ఒంగోలు ప్రజానికి అందరికీ మెసేజ్ వెళ్తానే ఉంది. మేము మీడియాతో మాట్లాడకపోయినా ప్రజలు అనుకుంటానే ఉన్నారు. ఈ వచ్చే 24 ఎన్నికల్లో వైసీపీకి గుణపాఠం చెప్పడానికి ఈ రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలు అందరూ అన్ని కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ ఏకమైనవి అని అంటున్నారు కదా. ఒక్కడే అని నేను ఒక్కడనే అంటున్నాడు కదా. ఒక్కడైనా మనిషి కాదు, రాక్షసుడు, సైకోలాగా తయారై ఈ రాష్ట్రాన్ని పీడిస్తున్నాడు. అందుకని ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు, కూటమి నాయకులు అందరూ ఏకమైన ఈరోజు మనుషుల మీద యుద్ధం చేయడానికైతే మామూలుగా వెళ్తారు. మనిషి కాకుండా సైకో రూపంలో ఉన్నాడు కాబట్టి ఈ రాష్ట్రాన్ని నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఈ పార్టీలో చేరడానికి కూడా కారణం విపరీతంగా రాష్ట్రం మొత్తం వ్యతిరేకత అనేది మొదలైందని వాళ్ళకి తెలుసు. కానీ డబ్బు కట్టలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎన్ని డబ్బు కట్టలు పట్టుకున్నా, ఎంతమందిని బెదిరించినా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది. మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ ఈరోజు అతీతంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పారద్రోలాలి ఈ రాష్ట్రం నుంచి. ఈ రాష్ట్రంలో ఉంటే ప్రజలు ఇక మామూలుగా బతికే పరిస్థితి కాదు. అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకత అనేది వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకరించి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడుతుంది. ఇది తథ్యం.